ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. యాత్రానుభవాల శీర్షికన మనము చేయుచున్న ధ్యానములలో భాగంగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయానికి వచ్చి 1 నుండి 14 వచనాల మధ్య వ్రాయబడి ఉన్న దీవెనలను మనము వరుసగా ధ్యానిస్తున్నాం. ఆ క్రమములో నేటికి 7వ వచనానికి మనము చేరాం. గత వారములో మనము చేసిన ధ్యానం, నీవు లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. మీరు ఏదైనా ఒక ఆరాధనకు వస్తారు, మరొక ఆరాధనలో దాని కంటిన్యూషన్ మెసేజ్ ఉంటుంది. కనుక మీరు వచ్చే ఆరాధనకు వచ్చేలోపు దాన్ని చూసి రావాలి. అప్పుడు మీకు ఆ లింక్ దొరుకుతుంది, లేకపోతే అంతా సగమే ఉంటుంది. 7 రోజుల్లో ఒక సందేశాన్ని చూసి అంత సమయం మీకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది బిడ్డలు ఆదివారమే 4 ప్రసంగాలు చూసేసేవాళ్ళు వేవేల కొద్ది జనం ఉన్నారు. అందులో కొంతమంది వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు పూర్తిగా రాత్రంతా మేల్కొని ఉంటే తప్ప సాధ్యం అవుతాం. గంటో గడియో కాదు, మొత్తం 4 ప్రసంగాలు వినేస్తున్నారంటే వాళ్ళు పూర్తిగా రాత్రంతా మేల్కొని ఉంటున్నారు. కనుక అనేక మంది దైవికమైన ఆకలితో దేవుని పని కొరకు వారు ప్రయాసపడుతున్నారు. ఈ కడవరి దినాల్లో మనము కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసిన తరుణంలో ఉన్నాం. మిగతా సందేశాలను కూడా మీరు తప్పకుండా వినాలి. మళ్ళీ ఆదివారం వచ్చేలోపు 4 సంఘారాధనల సందేశాలు తప్పకుండా వినాలి. స్కూల్ పిల్లలైతే మనం పరీక్షలు పెడతాం, మీకేం పెట్టలేం కదా. మొన్న ఒక ఆయన అడిగారు కదా, మాకు కూడా పెట్టండి ఏం కాదని. నాకు కూడా మంచిగా అనిపించింది. నేను కూడా ప్లాన్ చేస్తున్నాను, క్రిస్మస్ లోపు అంటే డిసెంబర్ 1st వీక్లో ఏదన్నా ఒక పెద్దలకు పరీక్ష, సేవకులకి పెద్దలకి అందరికీ ఒక రిటర్న్ టెస్ట్ పెట్టి ఆ మార్కులను బట్టి క్రిస్మస్ రోజున మంచి బహుమతులు ఇవ్వాలి అని నేను ఆశపడుతున్నాను. ఒక్క ఆమెను వచ్చింది ఎంతమందిలో. హల్లెలూయా. ఏ విధము చేతనైనా వాక్యపు ఆసక్తి మీలో పెరగాలనేది మా ఉద్దేశం. హల్లెలూయా. మంచిది. ఈనాటి మన ధ్యానం కొరకే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే చదువునన్న మరొకసారి. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. దేవుని వాక్యమును మనము ధ్యానం చేస్తే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ విక్టోరియస్ క్రిస్టియన్ లివింగ్. Yes, of course, we need to practice victorious Christian living. For the word of God says, you are more than conquerors in Christ Jesus. వాక్యంలో మన గురించి వ్రాయబడిన ఒక మంచి మాట ఏంటంటే, మీరు క్రీస్తు యేసునందు అన్నింటిలో అత్యధిక విజయము పొందినవారు. పొందుతారు కాదు. స్తోత్రం. పాత నిబంధన స్టేట్మెంట్కి కొత్త నిబంధన స్టేట్మెంట్ తేడా. పాత నిబంధనలో యుద్ధము యెహోవాదే కదండి, విజయం మనదే. కొత్త నిబంధనలు యుద్ధం ఏనోడు అయిపోయింది. ఇంక యుద్ధం యెహోవాదే కాలం కాదు, యుద్ధం అయిపోయింది ఆల్రెడీ. వాడు ఎప్పుడో ఓడిపోయాడు, సొంత కూటమి సమాప్తం అయిపోయింది.
ఇక మిగిలి ఉన్నది విజయోత్సవాన్ని మనం ఆస్వాదించడం, ఊరేగించడమే. యేసు రక్తమే జై. హల్లెలూయా. విజయం పూర్తిగా తగలపడిన తర్వాత సర్టిఫికెట్ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా ఎగ్జామినేషన్ ఫేస్ పెట్టుకుంటే అట్ట నువ్వు పాస్ అయిపోయి ర్యాంక్ వచ్చింది, చేతిలో సర్టిఫికెట్ ఉంది, ఆ ముఖం కనపడాలి. మాట్లాడతలేదు మీరు సరిగ్గా. హల్లెలూయా. కనుక దేవుని వాక్యములు ఏమంటాడంటే, నీ మీద పడు శత్రువులు వారు ఒక్క త్రోవలో వస్తే 7 త్రోవల్లో మారిపోతారు, నీ ఎదుట వారు హతమగినట్లు చేస్తాను అంటూ ప్రభు మాట్లాడారు. ఈ విషయాన్ని, ఈ దీవెనను కూడా శత్రువులపై అఖండ విజయం, అద్భుత విజయం, పరిపూర్ణ విజయం అనే ఈ దీవెన కూడా మనము ఉదయము సాయంత్రం 2 పూటలా ధ్యానం చేయబోతున్నాం. ఇందులో 2 భాగాలు మనం ఎట్లా ధ్యానం చేయబోతున్నామంటే, మనము పోరాడి జయించవలసిన శత్రువు ఏంటి, అసలు మనం పోరాడక్కర్లేకుండానే పారిపోయే శత్రువు ఏంటి. 2 రకాలు ఉన్నాయి. మొదటిది పోరాడే కూటం చూసుకుందాం, సాయంత్రం కొంచెం తేలికలో బయటపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈనాటి మన ధ్యానములో కీలకమైన అంశం ఏంటంటే, మనము పోరాడి జయము పొందవలసిన శత్రువు ఎవరు. సాయంకాలం ధ్యానం చేసేది అసలు మనం పోరాడక్కర్లేక మనం చూస్తేనే పారిపోయే శత్రువు ఎవడు. ఓకే, సో ఇప్పుడు మనం ఎవరి మీద పోరాడాలో, శత్రువు ఎవరు అన్నదాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. మనం ఎలా బ్రతికితే అలా ఉంటే అసలు పోరాటం అవసరం లేకుండా మనల్ని చూస్తే నాడు పారిపోతాడో సాయంత్రం ధ్యానం చేద్దాం. మీరు అవునంటామో ఆమెనంటామో మీరు ఇదేట్రా, మీరు నీకో ఈ బాబతులందరూ సాయంత్రం రండి, పొద్దున్న వచ్చి ఒక చురుక్కుంటాను రండి. మీరు అలా లేచి పొలవమని డ్రెస్ మర్చుకొచ్చే తవ్వదు. హుషారు కొండాలో శుభ్రంగా. దేవునికి స్తోత్రం కలుగునగా. రా సెంటరింగ్ కర్రలు పెట్టావు, మెల్లిగా ఇటు పెట్టావు మనకి అంతే. ఇక తీసేసి సెంటరింగ్ తీసేసి లేబ నిలబడాలా. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక మనము పోరాడవలసినటువంటి ఆ శత్రువు ఎవరు అనే ప్రాముఖ్యమైన అంశము కొరకు మనము దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునగా. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలయ్య గారు పోట్లాడుతున్నాడట. స్తోత్రం అనండి. హల్లెలూయా. ఎరా చెప్పవా మరి, ఎరా ఆడు కాళ్ళు ఎక్కడ దెబ్బతిని ఎత్తన భయం వేస్తుంది, ఆడికి ప్యాడ్స్ మీద కొట్టింది అనకంటే ఎక్కువ కాలు మీద కొట్టేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మన అంశం ఏమిటంటే, మనము పోరాడి జయించవలసిన శత్రువు ఎవరు. మీరు వాక్యాన్ని మంచిగా ధ్యానం చేస్తే పౌలయ్య గారు పోరాడుతున్నారట కదా. మీరు మొదట గుర్తించవలసిన విషయం ఏమిటంటే, అసలు మన శత్రువు ఎవరో మనకు తెలియపోతే ఎవరితో పోరాడతాం. ప్రేమించవలసిన వారిని, క్షమించవలసిన వారిని శత్రువులుగా భావించి పోరాడితే దేవుని శిక్ష వస్తుంది కదా. సో బిఫోర్ యూ గెట్టింగ్ రెడీ ఫర్ ఎ బ్యాటిల్, యూ మస్ట్ నో ఆర్ యూ మస్ట్ ఇన్ ఎ పొజిషన్ టు ఐడెంటిఫై యువర్ ఎనిమీ. హూ ఈస్ దట్? లేకపోతే ఎట్టా ఎవరిని టార్గెట్ పెడతావు, ఎడిపోతావు? అన్లెస్ అండ్ అంటిల్ యూ ఐడెంటిఫై యువర్ ఎనిమీ with whom you will fight. నువ్వు శత్రువు ఎవరో గుర్తించకపోతే ఎవరితో దెబ్బలాడతావు వెళ్ళి? ఫిలిప్పీ సంఘంతో జరిగిన పొరపాటు అదే. వారు ఒకరినొకరు కరుచుకున్నారట. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు హత్తుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఆదరించుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఇన్ని ఉన్నాయి మాటలు బైబిల్లో. ఒకరినొకరికి వీళ్ళు ఒకరినొకరు కరి చేసుకున్నారంట. వీళ్ళిద్దరు కలిసి ఆడిని గర్వాల, వీళ్ళే కలిసి చేసుకున్నారు. హల్లెలూయా. ఈ మాట దంపతులు కూడా వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీ ఇద్దరు కలిసి వెళ్ళి ఆడి సంగతి చూడకుండా మీరు కూడా వేసుకుంటారట బాబు. ఇది ఘోరమైన విషయం ఇది. సమాధానం అది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, శత్రువు ఎవరు? మరలా చెప్తున్నాను, పౌలు గారు కొరింథీ పత్రికలో మాట్లాడుతూ, మనము పోరాడుది శరీరాలతో.
ఏ శరీరం కూడా మనకి శత్రువు కాదు. ఒకవేళ వారు శత్రువు వలె ప్రవర్తించవచ్చు, శత్రువా ఏంట్రా బాబు అన్నట్టుగా తన ప్రభావం స్వభావం ఉండొచ్చు. అయినా అతను మనల్ని శత్రువుగా భావించుకున్నా పర్వాలేదు, కానీ మనం మాత్రం అతని శత్రువుగా, మన సహోదరుడిగానే చూడాలి. క్షమ హృదయం కలిగే ఉండాలి. తీర్పు దేవుని చేతులకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అవతల వాళ్ళ స్పందన ఏదైనా మంది ఒకటే, అందులో సంబంధం ఏం లేదు. కాబట్టి నువ్వు అతని శత్రువుగా చూసే ఛాన్సే లేదు. కనుక ఏ శరీరి మనకు శత్రువు? మన సొంత శరీరం మాత్రం శత్రువే అని వాక్యం చెబుతుంది. బుద్ధి ఉందా? ఈడెవరికి ఇట్లా మాట్లాడతాడు, శరీరం లేకపోతే ఏమైపోతావురా? పనికి మన బోధ చేస్తున్నావు ప్రపంచాన్ని, కానీ విరుచుకుపడి మేధావులకి ఏం కరువు ఉండదు. వాళ్ళు కూడా నాకు శత్రువులు కాదు. దేవునికి స్తోత్రం. సహోదరులే, మిత్రులే, కానీ ఎవరు శత్రువు? నన్ను తిట్టేవాడు కాదు, నా సొంత శరీరమే. శరీరం లేకపోతే నేను ఉన్నానా? శరీరం లేకపోతే అసలు తిరగలనా? శరీరం లేకపోతే బ్రతకగలనా? వచ్చిన బాధ అదేగా. సమస్త మనకు ఆధారమైన ఇదే నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయి కదా వచ్చింది బీపీ. నువ్వు కంటిన్యూగా తిప్పుతూనే ఉంటావు నాన్న. ఇంకా ముగింపు లేదా కోటానికి. హాయి గోడకనుకొని కూర్చొని ఇద్దరితో వచ్చింది, కానీ ఎందుకు దాని మీద తిప్పలు పడుతున్నావు? ప్రభు నీకు విడుదల దయచేయను కాక. హల్లెలూయా. అదే పని. హల్లెలూయా. కొత్తగా వంట చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎవరో మీరు అర్థం చేసుకోండి. కొత్తగా వంట చేయడానికి వచ్చిన వాళ్ళు నువ్వెందుకు కలిసిపోతావు? ప్రెషర్ కుక్కర్ ఉండి పెడితే కొని పెడితే అసలు ఉడికింది లేదని ఎప్పటికప్పుడు తీసి చూస్తుంటే విజిల్, అసలు విజిల్ ప్రెషర్ ఫామ్ అవనివాడే అసలు. దేవునికి స్తోత్రం. అసలు అదే సుయ్యమంటలే సయ్యమంటలేదంటే ఏడాన్ని ఇచ్చావు నువ్వు, చేపకోసారి తీసి చూస్తుంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఏంటి మరి శిష్యులు ఇట్లా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని వాక్యలో మనము చూస్తే ఏ శరీరం మనకి శత్రువు కాదు, కానీ మన సొంత శరీరమే. ఏ ఇంట్లో మనల్ని నివసింపమన్నాడో, ఎందులో మనల్ని ప్రవేశపెట్టాడో, ఎందులో భూమి మీద తన కార్యములు చిత్తములు రాజ్య వ్యాప్తిని కొనసాగించమని ఆజ్ఞాపించాడో ఆ ఇల్లే వ్యతిరేకమైపోయింది. చదువుతారండి రోమపత్రిక 7వ అధ్యాయం తీయండి. నీకు వ్యతిరేకమేమో, మాకేం వ్యతిరేకం కాదు, మాకంత అనుకూలమే. అసలు భూమి మీద ఎవడు నాకు సపోర్ట్ లేదు, నా సొంత శరీరం తప్ప. అట్లాంటి శరీరం కొంచెం మాట్లాడుతున్నావు అని సీరియస్గా ఎర్రగా నన్ను చూస్తాం కాదు. రోమపత్రిక 7వ అధ్యాయంలోకి వచ్చారా? ఓపిక చదవండి. 17వ వచనం నుండి 7 and 17. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఏంటి బాబు? నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని. తెగ మురిచిపోయి దానికి సోకులు 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 పెట్టుబడి మేత పందెం కోడి పుంజుని మేపినట్టు మేపుతున్నావు కదా. అందాల పోటీకి వెళ్ళిన వాళ్ళకి నీకు తక్కువ లేదు. మిస్టర్ బాడీ, మిస్టర్ సిటీయా, మిస్టర్ వైజాగ్ ఏంటది, వాళ్ళకి నీకు తక్కువ. ఓరి బాబు ఏటై తెప్పలో. అందరు తాగేది ఆడు తాగడు, అందరు తినేది ఆడు తినడు, అందరూ పడుకున్నప్పుడు పడుకోడు, అందరూ లేవడం ముందు లేచిపోతుంది. ఇంతకీ దేనికోసం అంటే ఏళ్ళ పడిపోవటం, కింద పడిపోవటం. తానొక గబ్బిలమై తానొక తొండై ఇన్ని బాధలు పడి ఏందిరా నీ కథ అని అడిగి ఉట్టిదే. వ్యర్థం వ్యర్థం అంతా వ్యర్థం. ఇంత చేస్తున్నాడు కదా, అది ఏం చేస్తుందంటే శరీరం నువ్వేది చెయ్యాలనుకుంటే దానికి వ్యతిరేకం చేస్తుందంట. నా శరీరములో మంచిది ఏది నివసించని ఎరుగుదును, చేయ గోరని మేలు చెయ్యక చెయ్య గోరని కీడు చేసే దుస్థితి నాకు సంభవిస్తోంది. ఇట్టి పాప నియమము ఒకటి నాకు ఉన్నట్టు నాకు ఇప్పుడు అర్థమైపోయింది అంటున్నాడు. ఇంకేమన్నాడు కిందకి వెళ్ళిపోతే 24లో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? నాయనా
నా వల్ల కావట్లేదు, నేను ఏగలేకపోతున్నాను, ఎంత